ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణావలంబిచలకుండలశోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. నయనాభిరాముడి అయినటువంటి రామచంద్రమూర్తిని మనస్సులో తలుచుకుంటూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత ఈ కలియుగ వైకుంఠంలో శ్రీవారి సమక్షంలో ప్రతిరోజు కూడా మనం ప్రాతకాలంలో ధర్మపథమైనటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి అందులో భాగంగా ఈనాడు కూడా కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ మధురంగా ఈ కార్యక్రమాన్ని అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమతి జి రేవతి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల యొక్క సహకారంతో వారు చక్కటి సంకీర్తన ఆలకిస్తారు. ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము అనే సంకీర్తనను ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే మొదలనింద్రుడు నీ మోమునకెల్లా రక్ష మొదలనింద్రుడు నీ మోమునకెల్లా రక్ష ఇది నీ శిరసునకు నినుడు రక్ష మొదలనింద్రుడు నీ మోమునకెల్లా రక్ష ఇది నీ శిరసునకు కన్నులకు గ్రహతారకాలు రక్ష కలిసిని కన్నులకు గ్రహతారకాలు రక్ష చెదలని నీ మేనికెల్ల శ్రీరామ రక్ష కలిసిని కన్నులకు గ్రహతారకాలు రక్ష చెదలని నీ మేనికెల్ల శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవెనచే
మతికిని పేదరాసులే రక్ష విడువని మతికిని పేదరాసులే రక్ష చెడనీయాయువునకు శ్రీరామ రక్ష విడువని మతికిని పేదరాసులే రక్ష చెడనీయాయువునకు శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే నీలవరన హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే తేజమునకు అగ్నిదేవుడు రక్ష అంగపుని తేజమునకు అగ్నిదేవుడు రక్ష శృంగారమునకెల్ల శ్రీ సతి రక్ష అంగపుని తేజమునకు అగ్నిదేవుడు రక్ష శృంగారమునకెల్ల శ్రీ సతి రక్ష మంగాంబుది హనుమంత నీకే కాలము మంగాంబుది హనుమంత నీకే కాలము చెంకట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష మంగాంబుది హనుమంత నీకే కాలము చెంకట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే నీలవరన హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే నీలవరన హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే చక్కటి సంకీర్తన ఆలకించాము. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో హనుమంతుల వారు మనల్ని కూడా సంరక్షించాలి అని చెబుతూ చక్కగా మనం ప్రతిరోజు కూడా ఒక పక్క శ్రీవారు మరి ఒక పక్క బేడి ఆంజనేయ స్వామి వారు వీరి సమక్షంలో మనం ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాము. ఇరువురి యొక్క అనుగ్రహంతో ఈ పారాయణ కార్యక్రమాన్ని కొనసాగిద్దాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము అందరము కలిసి. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ
अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरं 80तमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 80तमः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। तामार्यगणसम्पूर्णां भरतप्रग्रहां सभां ददर्श बुद्धिसम्पन्नः పూర్ణచంద్రనిశామివ. అయోధ్యానగరంలో భరతుల వారు రామచంద్రమూర్తిని తీసుకురావటానికి రేపటి రోజునే మనం అందరం కలిసి అడవికి వెళదాము, వెళ్ళే మార్గం అంతటిని కూడా సిద్ధం చేయండి అనగానే అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో, సేవకులందరూ కూడా, శిల్పకారులు, అదేవిధంగా మిగతా వారు ఇతరులందరూ కూడా మార్గంలో చేయవలసినటువంటి అలంకరణలను, అక్కడక్కడ నియమించవలసినటువంటి శిబిరములను అన్నింటినీ కూడా చక్కగా నిర్మించారు. నిర్మించిన తర్వాత ఇంకా తర్వాత రోజు ప్రాతకాలంలో ఇక్కడ వందిమాగతులు వచ్చి భరతుణ్ణి మేలుకొలుపుతూ ఉంటే, అయ్యా నేను రాజు కాదు, నాకు రాజుకు చేయవలసినటువంటి ఉపచారములు చెయ్యవద్దు అని ఈ విధంగా అంటూ శత్రుఘ్నుడితో మాట్లాడుతున్నాడు.
ఇంతలో ఆస్థానంలోకి, ఆ రాజ్యసభలోకి వశిష్ఠుల వారు విచ్చేశారు. విచ్చేసి వెంటనే అందరినీ కూడా, అంటే భరతుడికి హితులైనటువంటి వారిని, శత్రుఘ్నుని పరివారంతో, అదేవిధంగా అమాత్యులను, రాజ్యాధికారులను అందరూ కూడా ప్రవేశపెట్టండి అని వశిష్ఠుల వారు ఆదేశించిన వెంటనే దూతలందరూ వెళ్ళి వారి వారికి చెప్పిన వెంటనే అందరూ కూడా వెంటనే సభామండపానికి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఇంకా సభలోకి భరతుడు ప్రవేశించాడు. భరతుడు ప్రవేశించేటప్పటికీ అందరూ కూడా జై జయధ్వానాలు చెబుతున్నారు. దశరథుడు సభలోకి ప్రవేశించినప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణం ఉండేదో ఆ విధంగా అందరూ కూడా దశరథుడిని చూసినట్లుగా భరతుడిని చూస్తూ ఆనందిస్తూ ఉంటే, వారందరి మధ్య కూడా భరతుడు సభలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చూచి నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత ఇంకా ఇప్పుడు వశిష్ఠుల వారిది తుది నిర్ణయం. వారు ఏది చెబితే అది చెయ్యాలి. మరి ఏం చెబుతారా అనేది అందరికీ కూడా ఉత్కంఠగా ఉన్నది. అంటే భరతుడు చెప్పినట్లుగా ఇంకా మనందరము కలిసి అడవికి వెళ్ళి రావణ్ణి తీసుకురావడానికి బయలుదేరదామని చెబుతారా వశిష్ఠుల వారు? లేకపోతే దశరథ మహారాజు కైకేయికి ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి భరతుణ్ణి పట్టాభిషేకం చేసుకోమంటారా అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్కంఠతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆ సందర్భంలో తామార్యగణ సంపూర్ణాం భరత ప్రగ్రహాం సభాం, ఆ సభ ఎలా ఉన్నది అంటే దానికి చెబుతూ ఉన్నారు. రాత్రిపూట చంద్రుడితోటి, సమస్తమైనటువంటి నక్షత్రములతోటి, ముఖ్యమైనటువంటి గ్రహములతోటి కూడినటువంటి ఆకాశము రాత్రి ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఆ విధంగా ఆ సభా మండపం ఉన్నదిట. చూడండి, బుద్ధి సంపన్న భరత, బుద్ధి సంపన్నుడైనటువంటి వాడు ఆ భరతుడు. ఆర్యగుణ సంపూర్ణం, ఆర్యజన సమూహముతో ఉన్నదన్నారు. ఎవరండి ఆర్యులు అని అంటే, ఈ ఆర్యులు అనే పదం ఏదో ఒక వర్గానికి చెందినటువంటిదిగా కాదు. ఆర్య శబ్దానికి అర్థం చేయవలసినటువంటి కర్తవ్యములను తప్పకుండా చేసేటటువంటి వారు, చేయకూడనటువంటి పనులను వదిలిపెట్టేవారు, చేయనటువంటి వారు, అటువంటి వారిని ఆర్యులు అంటారు. అందుకని ఆర్యులు అంటే కర్తవ్య పరాయణులు అని అర్థం. అంటే తాము చేయవలసినటువంటి పనిని చేయటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటటువంటి వారు, వారినే ఆర్యులు అని అంటారు. మరి ఆర్యగణ సంపూర్ణం, అటువంటి కర్తవ్య పరాయణులైన ఆర్యులతో నిండి ఉన్నటువంటిది. అంతేకాదు ప్రగ్రహం, అనేకమైనటువంటి నియమములు కలిగినది. అంతే, సహజంగా ఎక్కువ మంది కనుక జనం వస్తూ ఉన్నారు అంటే చాలా నియమములు పాటించకుండా ఏదో గుంపులో గోవిందం అంటూ ఉంటారు కదా, అలా చేసేస్తూ ఉంటారు. కానీ అక్కడ అంతమంది జనం ఉన్నప్పటికీ కూడా ఎవరు పాటించవలసినటువంటి నియమములను వారు తప్పనిసరిగా పాటిస్తూ ఉన్నారట. అది కూడా వారు చెబితేనో వీరు చెబితేనో కాదు, స్వచ్ఛందంగా అందరూ కూడా తమ తమ అవధులను, తమ తమ నియమములను తెలుసుకుని ఆ సభలో అందరూ కూడా నియమములు పాటిస్తూ ఉన్నారట. ఆ విధంగా నియమబద్ధంగా ఉన్నది ఆ సభ. అందుకని ప్రగ్రహం, చక్కగా నియమములన్నీ పాటిస్తున్నటువంటి పెద్దవారి దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ కూడా నియమములు పాటిస్తున్నటువంటిది. అనేక మంది రాజులతోటి, అలాగే ఆ గ్రామాధికారులు మొదలైనటువంటి వారితోటి, ప్రజలతో కూడినటువంటిది అయిన తాం సభాం, ఆ సభలోకి భరతుడు ప్రవేశించాడు. ఇంకా అక్కడ విశేషం చెబుతారు. ప్రగ్రహం అనేదానికి ప్రకృష్టమైనటువంటి గ్రహములైనటువంటి ఆకాశంలో శుక్రుడు, బృహస్పతి మొదలైనటువంటి ప్రకృష్టమైన ప్రధానమైనటువంటి గ్రహములు, అంటే జ్యోతిష్శాస్త్ర నిర్ణాయకములైనటువంటివి. అన్ని గ్రహములకి కూడా ఆ నిర్ణాయకత్వం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటిది, అదేవిధంగా దోషములు పోగొట్టేటటువంటి శక్తి, విశేషమైనటువంటి ఫలములను ఇచ్చేటటువంటి శక్తి కొన్ని గ్రహములకు ప్రత్యేకంగా చెప్పారు కదా. మరి ఆ విధంగా ప్రగ్రహం, ప్రధానమైనటువంటి బృహస్పతి, శుక్రుడు మొదలైనటువంటి గ్రహములతో కూడి ఉన్నటువంటి పూర్ణచంద్ర నిశామివ, పూర్ణచంద్రుడితో కూడినటువంటి రాత్రిలాగా దదర్శ, ఆ సభను మొత్తాన్ని కూడా భరతుడు చూస్తూ ఉన్నాడు. సభలో అందరూ కూడా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి వారందరూ కూడా, అంటే గురువులు, పురోహితులు ఉన్నారు. మరి ఒక పక్క సుమంత్రుడు మొదలైనటువంటి మంత్రులు,
దృష్టిర్జయంతో విజయ అన్నట్లుగా ఈ మంత్రులందరూ కూడా ఉన్నారు. మరొక పక్కన సామంతరాజులు, మరి ఒక పక్కన గ్రామాధికారులు, మరి ఒక పక్కన సామాన్యులైనటువంటి ప్రజలు, అందులోనూ కూడా అన్ని వర్గాల వారు కూడా అక్కడ ఉండేటప్పటికీ వారందరితో కూడినటువంటి ఆ సభామండపం నక్షత్రములతోటి చంద్రుడితోటి విరాజిల్లుతున్నటువంటి ఆకాశములాగా, ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలాగా ఉన్నది. ఆ సభామండపాన్ని భరతుడు వీక్షించాడు. వీక్షించి ఆసనాన్ని యథాన్యాయం ఆర్యాణాం విశతాం తదా వస్త్రాంగరాగ ప్రభయ ద్యోతితాసానభోత్తమా సభోత్తమా. ఇంకా అప్పుడు ఆ సభలో సభ యథాన్యాయం ఆసనాన్ని విశతాం, తమకు కేటాయించినటువంటి తాము కూర్చోవలసినటువంటి ఆసనముల యందే కూర్చుని న్యాయాన్ని పాటిస్తుంటే పెద్దలకు ప్రాధాన్యత, పెద్దలకు పెద్దపీఠ అన్నట్టుగా అందరికీ కూడా ఎవరెవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవాన్ని ఇస్తూ, ఎవరెవరు ముందు వరుసలో కూర్చోవాలో వారికి ముందు వరుసలో కూర్చోవడానికి ఆసనాలు కల్పించి, ఎవరెవరు తర్వాత కూర్చోవాలో ఆ విధంగా అక్కడ క్రమమును సక్రమంగా పాటిస్తూ, నియమములు పాటిస్తూ అందరూ కూడా వారి వారి ఆసనములలో కూర్చొని ఉన్నారు. ఇది తెలుసుకోవలసినటువంటి విషయం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది వివాహం కానివ్వండి, లేకపోతే సభ కానివ్వండి, ఏదైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చోవాలి అనే విషయంలో కూడా మనం కొన్ని నియమములు కనుక పాటించినట్లయితే అప్పుడు గౌరవం దక్కుతుంది. అలా కాకుండా నాకేంటి, నేను మాత్రమేం తక్కువ అన్నట్లుగా వెళ్ళినట్లయితే ఆ తర్వాత అవమానాన్ని పొందవలసి వస్తుంది. ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం వారికి ఇచ్చి తీరవలసినదే. వారిలో ఉండే గొప్పతనాన్ని బట్టి వారికి ఆ గౌరవం వచ్చింది, కానీ నేను గొప్పవాడిని కాదా అనేటువంటి భావన ఉండకూడదు. ఎవరు గొప్పవారైతే వారికి తప్పనిసరిగా గౌరవం అనేది దక్కి తీరుతుంది. కావున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నియమములను, అంటే ఆ సందర్భంలో ఆ సభలో అక్కడ ఏ నియమములైతే సూచించబడతాయో ఆ నియమములను పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినట్లయితే అక్కడ మర్యాద దక్కుతుంది. అలా కాకుండా అన్ని నియమములు విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినట్లయితే నలుగురిలో అవమానాన్ని పొందవలసి వస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఎంతమంది ఆ సభలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఇసుక వేస్తే రాలనంతగా అక్కడ జనులందరూ కూడా వచ్చారని నేను చెప్పుకున్నాం కదా. మరి అంతటి సభలో కూడా ఎవరు పాటించవలసిన నియమములను వారు పాటిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుంటున్నారు. తమకు కేటాయించినటువంటి ఆసనములలో కూర్చుని నియమములు పాటిస్తూ ఆ సభ చాలా గంభీరంగా ఉండే విధంగా చేస్తూ ఉన్నారన్నమాట. అలాగా ఆసనములలో కూర్చున్నటువంటి ఆర్యాణం, కర్తవ్య పరాయణులైన పూజ్యులైనటువంటి వారి యొక్క వస్త్రాంగరాగ ప్రభయ, వారి వస్త్రముల నుండి, అదేవిధంగా వారి శరీరము నుండి, వారు ధరించినటువంటి ఆభరణముల నుండి వస్తున్నటువంటి కాంతులు, అదేవిధంగా సువాసనలు, వీటితోటి ఆ సభామండపం అంతా కూడా ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది. మరి సావిద్వజ్జన సంపూర్ణ సభ సురుచిరా తదా అదృశ్యత ఘనాపాయే పూర్ణచంద్రేవ శర్వరీ. విద్వజ్జన సంపూర్ణ, విద్వజ్జనుల చేత పరిపూర్ణమైనటువంటిది ఆ సభ. ఎందుకు అంటే ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మము, ఏది అధర్మము అనేది ఆ రాజనీతిని అనుసరించి అక్కడ చెప్పవలసినటువంటి వారు అమాత్యులు, పండితులు వారు తప్పనిసరిగా ఉండి తీరాలి కదా. అందుకని వారందరితోటి కూడినటువంటిది. అలాగే రుచిరా, మిక్కిలి మనోజ్ఞంగా అందరూ కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆనందానికి కారణము ఒకటి, రాముడిని తీసుకురావడానికి వెళదాము అన్నా ఆనందమే, భరతుడికి పట్టాభిషేకం చేద్దామన్నా సరే ఆనందమే. అందుకని చెప్పి ఏ నిర్ణయాన్ని వశిష్ఠ మహర్షి ప్రకటించినా దానికి పూర్తిగా అనుకూలంగా ఉండడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సురుచిరా, చాలా మనోజ్ఞంగా ఆ సభా ప్రాంగణం గోచరిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది అంటే ఘనాపాయే పూర్ణచంద్ర శర్వరి ఇవ. వర్షాకాలం గడిచిపోయిన తర్వాత, మబ్బులన్నీ తొలగిపోయిన తర్వాత నిర్మలమైనటువంటి ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, హాయిగా ఉంటుందో ఆ విధంగా
ఆ వశిష్ఠుల వారు ఏర్పాటు చేసినటువంటి ఆ సభ అయోధ్య నగరంలో ఆ విధంగా శరత్కాలంలో ఆకాశములాగా చంద్రునితో కూడినటువంటి ఆకాశంలాగా చాలా గొప్పగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నదన్నమాట. ఆ తర్వాత రాజ్ఞస్తు ప్రకృతి సర్వా సమగ్రా ప్రేక్ష్య ధర్మవితు ఇదం పురోహితో వాక్యం భరతం మృదుచాబ్రవీత్. ఇక ఇప్పుడు వశిష్ఠుల వారు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఆ మాట్లాడటం కూడా సభలో మాట్లాడుతున్నాను కదా, నేను ఏర్పాటు చేసినటువంటి సభకు అందరూ వచ్చారు కదా అని చెప్పి ఏదో ఆజ్ఞ ఇస్తున్నట్లుగానో లేకపోతే శాసిస్తున్నట్లుగానో వశిష్ఠుల వారు మాట్లాడటంలో ఎలా మాట్లాడుతున్నారు? ధర్మవితు, ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని పాటించేటటువంటి వారైన పురోహితుడు, అందరి యొక్క హితమును కూడా కోరుకునేటువంటి వాడైన ఆ వశిష్ఠ మహర్షి సమగ్ర సర్వాహ రాజప్రకృతి, రాజనీతిలో బాగా సిద్ధహస్తులైనటువంటి వారు, రాజనీతి శాస్త్రాన్ని బాగా అవపోసన పట్టినటువంటి వారు, గొప్పవారైనటువంటి సర్వాహ ప్రకృతి రాజ్ఞ ప్రకృతి, ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు వారందరూ ఉన్నటువంటి ఆ సభలో వారందరినీ చూస్తూ, అంటే నేను చెప్పేటటువంటి మాట మీ అందరికీ కూడా ఆమోదయోగ్యం అవ్వాలి, ఇది రాజనీతిబద్ధంగా కూడా సరైనదై ఉండాలి, ఒకవేళ దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరెవరైనా సరే దీన్ని సరిచేయవచ్చును అన్నట్లుగా మరి రాజనీతిజ్ఞులైనటువంటి ఆ మంత్రుల వైపు మొదట చూచి ఆ తర్వాత భరతం ఇదం వాక్యం మృదు అబ్రవీత్, ఇంకా భరతునితోటి చాలా మృదువుగా, అంటే చాలా మెల్లగా మృదువుగా అనునయిస్తున్నట్లుగా, బుజ్జగిస్తున్నట్లుగా భరతునితోటి ఈ మాటను మృదువుగా పలుకుతూ ఉన్నాడు. తాతరాజా దశరథ స్వర్గతో ధర్మమాచరన్ ధనధాన్యవతీం స్ఫీతాం ప్రదాయ పృథివీం తవ. తాత, తాత అంటే నాయన అని అర్థం అన్నమాట. నాయన భరత, రాజా దశరథ, రాజైనటువంటి దశరథుడు అంటే మీ తండ్రి గారు దశరథ మహారాజు ధర్మమాచరన్, సత్యమును నిలబెట్టాలి, సత్యవాక్ పరిపాలనకు కట్టుబడాలి అనే ధర్మాన్ని ఆచరిస్తూ ధనధాన్యవతీం స్ఫీతాం, ధనధాన్యాదులతోటి చాలా సస్యశ్యామలంగా ఉన్నది, అదేవిధంగా ఎంతో విశాలమైనటువంటిది అయిన ఈ పెద్ద రాజ్యాన్ని, పృథివీం ఈ భూమండలాన్ని అంటే ఈ రాజ్యాన్ని తవ ప్రదాయ నీకు ఇచ్చి, నీకు ఇవ్వాలనే సంకల్పంతో స్వర్గత స్వర్గానికి వెళ్ళాడు నాయన అని అన్నాడంటే ఈ వాక్యంతో తెలుస్తూ ఉన్నది వశిష్ఠ మహర్షి యొక్క అభిప్రాయం ఏమిటో. ఏమంటున్నాడు? నాయన భరత, మీ తండ్రి గారు మహానుభావులు, ధర్మం తెలిసినటువంటి వారు, సత్యవాక్ పరిపాలన కోసం అని చెప్పి, తాను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసము అని చెప్పి ఆయన ఈ రాజ్యాన్ని, విశాలమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి సుభిక్షంగా ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చి ఆయన స్వర్గత, స్వర్ అంటే స్వర్గానికి వెళ్ళారయ్యా అని అంటూ, రామస్తథా సత్యధృతి సతాం ధర్మమనుస్మరన్ నాజహత్పితురాదేశం శశీద్యోత్స్నామి బోధిత. సరే, మీ నాన్నగారికి తగినటువంటి వాడైన పెద్ద కుమారుడైనటువంటి మీ అన్నగారు రామచంద్రమూర్తి కూడా అదే విధంగా తండ్రిలాగానే, అంతే కదండి, ఏ చెట్టుకి ఆకాయే కాస్తుంది అన్నట్లుగా మరి దశరథుడు ఏ విధంగా అయితే సత్యము కోసము, ధర్మము కోసము తన ప్రాణములు అర్పించడానికి, ప్రాణానికంటే భిన్నమైనటువంటి రాముణ్ణి వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే మరి అతని కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అలాంటి వాడే కదా. అందుకని అదే విధంగా తండ్రిలాగానే రామ సత్యధృతి, సత్యము యందు ప్రీతి కలిగినటువంటి వాడైన ఆ రాముడు సతాం ధర్మం అనుస్మరన్, సత్పురుషుల యొక్క ధర్మాన్ని పాటిస్తూ. ఏమిటి సత్పురుషుల యొక్క ధర్మము అంటే పితృవాక్య పరిపాలన, తండ్రి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడము, తండ్రి చెప్పినటువంటి మాటను వినడము సత్పురుషుల యొక్క లక్షణము అని అన్నారు. మరి అటువంటి సత్పురుషుల యొక్క లక్షణమైన
పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని అనుసరించి, ఇంతకుముందు కూడా అనుకున్నాం, పుత్రునికి పుత్రత్వము ఎప్పుడు సిద్ధిస్తుంది, నిజమైనటువంటి పుత్రుడు ఎప్పుడవుతాడు అంటే జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్ధం భూరిభోజనాత్ గయాయాం పిండదానేన త్రిభి పుత్రస్య పుత్రత అని చెప్పినట్లుగా ఈ 3 పనులు చేసినప్పుడే పుత్రుడు నిజమైనటువంటి పుత్రుడవుతాడు. సార్థకత అనేది కలుగుతుంది. బ్రతికి ఉండగా మాట వినడం, తల్లిదండ్రుల యొక్క మాట వినడం, అలాగే గతించిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా వారికి చేయవలసినటువంటి పితృకార్యములు చేయటం, అలాగే గయలో శ్రాద్ధాదులను గయాశ్రాద్ధాన్ని నిర్వర్తించడము, ఈ 3 పనుల ద్వారా పుత్రునికి పుత్రత్వం అనేది సిద్ధిస్తుంది. మరి అందుకనే ఇక్కడ దశరథ మహారాజు యొక్క మాట వినాలి, పితృవాక్య పరిపాలనే పుత్రుని యొక్క కర్తవ్యము అని భావించినటువంటి రాముడు ఆ సత్పురుషుల యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఆయన వనవాసానికి వెళ్ళాడు అని అంటూ ఇక్కడ ఉదిత శశి జ్యోత్స్నాం ఇవ పితు ఆదేశం నాజహతు. ఉదయించినటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశమును విడిచిపెట్టాడో, చంద్రుడు ఉన్నాడు అంటే ప్రకాశం ఉండి తీరుతుంది అంతే. చంద్రుడు లేకపోతే ప్రకాశం ఉండదు, కానీ చంద్రుడు ఉన్నాడు అంటే ప్రకాశం అనేది ఉండి తీరుతుంది కదా. ఆ విధంగా ఉదయించినటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశాన్ని విడిచిపెట్టాడో, అదేవిధంగా పితృవాక్య పరిపాలన ధర్మాన్ని అనుసరించేటటువంటి రాముడు ఆయన మాటను విడిచిపెట్టాడు. పితు ఆదేశం నాజహతు, తండ్రి యొక్క మాటను విడవకుండా వనవాసానికి వెళ్ళిపోయాడు నాయన అని చెప్పి అన్నారు. ఇక్కడ చూడండి, వశిష్ఠుల వారి యొక్క మాటల్లో ఎంతటి ఆంతర్యం ఉంటుందనేది దీని ద్వారా తెలుస్తున్నది. ఏమన్నాడు? మీ తండ్రి గారు సత్యవాక్ పరిపాలన కోసమని ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసమని ధర్మం కోసం కట్టుబడి ఆయన మీకు రాజ్యాన్ని ఇచ్చేశారు, అంటే నీకు రాజ్యాన్ని ఇచ్చారు, ఇచ్చి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు. మరి మీ అన్నగారు ఆయనలాగానే తండ్రి మాట నిలబెట్టాలి, పితృవాక్య పరిపాలన చెయ్యాలి అనే కర్తవ్యాన్ని, ఆ ధర్మాన్ని అనుసరిస్తూ వనవాసానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఉపమానం కూడా చెప్పాడు. చంద్రుడు కాంతిని విడువనట్లుగా రాముడు ధర్మాన్ని, అంటే పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని విడిచిపెట్టాడు అనే మాట కూడా చెప్పాడు. చెప్పి ఆ విధంగా మీ తండ్రి గారు తండ్రి గారేమో గతించారు, అన్నగారేమో వనవాసానికి వెళ్ళారు అని చెప్పాడు. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే, చంద్రుడు ఏ విధంగా కాంతిని విడిచిపెట్టాడో రాముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు అని చెప్పడం ద్వారా, భరత నీవు వెళ్ళి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని రాముడు విడిచిపెట్టాడు. నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ రాముడు తిరిగి ఈ అయోధ్య నగరానికి 14 సంవత్సరములు గడవనిదే అయోధ్య నగరానికి రానే రాడు అనే విషయాన్ని తెలియజేయటం ఇందులో ఉన్న ఆంతర్యం. నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించినా పరిపాలించకపోయినా రాముడు మాత్రం ఈ రాజ్యాన్ని స్వీకరించడు అనే విషయం చెప్పటం కూడా ఇందులో ఉన్న ఆంతర్యం. అంటే ఏమిటి? పితృవాక్య పరిపాలనను రాముడు విడిచిపెట్టాడు అంటే తప్పనిసరిగా 14 సంవత్సరములు వనవాసాన్ని చేసి తీరుతాడు అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. కావున నీవు రాముణ్ణి వెనక్కి తీసుకొద్దామని ఏదైతే అనుకుంటున్నావో అది జరగనటువంటి విషయము అన్నట్లుగా ఆ విషయాన్ని సాక్షాత్తుగా చెప్పకుండా రాముని యొక్క లక్షణాన్ని చెప్పడం ద్వారా మరి ఇక్కడ వశిష్ఠ మహర్షి జరిగేటటువంటి దాన్ని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత పిత్రా భ్రాత్రా చతే దత్తం రాజ్యం నిహత కంటకం తద్భుంక్ష్వ ముదితామాత్య క్షిప్రమేవాభిషేచయ. ఇంకా అసలు విషయం చెప్పేస్తున్నాడు. ఏమని? పిత్రా భ్రాత్రాచ, మీ తండ్రి గారి చేత, అలాగే భ్రాత్రాచ మీ అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి చేత కూడా నిహత కంటకం, అసలు ఇక్కడ ఈ అయోధ్య నగరానికి శత్రువులు అనేవారే ఎవ్వరూ లేకుండా వారిరువురు చేశారు. అంతే కదా. దశరథ మహారాజు యొక్క పరాక్రమం దేవతలకు కూడా సహాయం చేసేంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు. మరి ఆయన యొక్క కుమారుడైన రామచంద్రుని యొక్క పరాక్రమం తెలిసినదే. చిన్న వయస్సులోనే విశ్వామిత్ర యాగాన్ని సంరక్షించడం కోసం వెళ్ళి తాటకాది రాక్షసులందరినీ, మారీచి సుబాహులు మొదలైనటువంటి వారందరినీ కూడా
దండించినటువంటి ఆ పరాక్రమం. మరి వీరి యొక్క పరాక్రమం వలన అయోధ్యానగరం మీద, అయోధ్యానగరానికి శత్రువులు అనేవారే లేరు. ఈ విధంగా మీ అన్నగారి వలన అలాగే తండ్రి గారి వలన కూడా అయోధ్యానగరానికి శత్రువులు అనేవారే లేరు. అటువంటిదైన శత్రువులైనటువంటి రాజ్యం, ఈ రాజ్యాన్ని తే దత్తం నీకు ఇచ్చారు. నీకు అటువంటి ఈ రాజ్యం నీకు ఇవ్వబడింది. ఏదో రాజ్యము అంటే వారు పరిపాలించలేకో లేకపోతే గందరగోళంగా ఉంటే భరించలేకో ఇచ్చేస్తే దాన్ని సరిచేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. కానీ సుభిక్షంగా ఉన్నటువంటిది, శత్రుబాధ అనేది అసలు లేనే లేనటువంటిది అయిన ఈ రాజ్యము మీ తండ్రి గారి చేత, మీ అన్నగారి చేత, ఇరువురి చేత కూడా నీకు ఇవ్వబడింది. అంతే కదా. తండ్రి భరతునికి రాజ్యాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. దానిని ఆమోదించినటువంటి పెద్ద కుమారుడైన రాముడు వనవాసానికి వెళ్ళాడు. కావున ఇద్దరూ కూడా నీకు రాజ్యాన్ని అప్పగించారు. అటువంటి ఈ రాజ్యాన్ని ముదితామాత్య, ఇదిగో ఈ గొప్పవారైనటువంటి మంత్రులందరితో కలిసి వారికి ఆనందాన్ని కలిగే విధంగా, సహజంగా మంత్రుల యొక్క సహాయంతో రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, మంత్రుల యొక్క సలహాలు అవన్నీ తీసుకుంటూ. కానీ ఇక్కడ మంత్రులను కూడా అబ్బురపరిచే విధంగా, అబ్బా మనం సలహా ఇచ్చినా ఇంత గొప్పగా మనం సలహా ఇచ్చేవాళ్ళం కాదు, మన ఆలోచనల కంటే కూడా మించి గొప్పగా భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనేంతగా, మంత్రులందరినీ కూడా ఆనందపరిచేంతగా నువ్వు ఈ రాజ్యాన్ని భుంక్ష్వా చక్కగా పరిపాలించవయ్యా. క్షిప్రమేవ ఆత్మానం అభిషేచయ, వెంటనే నీవు ఈ సభా ప్రాంగణంలోనే నీకు పట్టాభిషేకాన్ని జరిపించుకో అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పారు. ఇందులో ఇక్కడ తే దత్తం అంటే మీ తండ్రి గారి చేత, మీ అన్నగారి చేత నీకు ఇయ్యబడినది అని చెప్పడం ద్వారా ఇది నీకు అన్యాయార్జితము కానే కాదు. అంటే భరతుని యొక్క మనస్సులో ఉన్న ఆలోచన, మా అన్నగారికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని మా తల్లి వలన అన్యాయంగా నాకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ అన్యాయార్జితమైనటువంటి ఈ రాజ్యం నాకు వద్దు అనేది భరతుని యొక్క ఆలోచన కదా. అందుకనే ఇక్కడ వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు, మీ తండ్రి గారు ఇచ్చారు, అంతేకాదు దానిని అనుమతించి నీకు పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి మీ అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి కూడా ఈ రాజ్యాన్ని నీకే ఇచ్చి వనవాసానికి వెళ్ళాడు. కావున వారిరువురి యొక్క అనుమతి ఉన్నది అని అంటే అందులో నీకు సంక్రమించడం అన్యాయార్జితము కాదు, అది సక్రమంగా వారి యొక్క అనుమతితో, వారి యొక్క ఇష్టంతో ప్రియంగా ఇచ్చినటువంటిదే అవుతుంది. కావున రాముడికి దక్కవలసినటువంటి రాజ్యం నాకు దక్కుతున్నది అనే భావన నీకు అవసరం లేదు. ఇది నీకు అన్యాయార్జితము కానే కాదు, వారి యొక్క అనుమతి ఉన్నది. కావున నీవు చక్కగా వెంటనే పట్టాభిషేకం చేసుకోవయ్యా అని అంటూ, ఉదీత్యాశ్చ ప్రతీత్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః కోట్యాపరాంతా సముద్రా రత్నాన్యభిహరంతు తే. అంతేకాదు నీవు పట్టాభిషేకం చేసుకుంటున్నావు అంటే ఇంకా వీరందరూ కూడా ఉదీత్య ప్రతీత్య అని అంటూ ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాజులందరూ, అలాగే పశ్చిమ దేశంలో ఉన్నటువంటి రాజులు, దక్షిణ దేశంలో ఉన్నటువంటి రాజులు, ఈ విధంగా కేవలాహ అంటే ఈ రాజ్యానికి కట్టుబడి ఉన్నటువంటి సామంతరాజులు, వీరందరూ కూడా అపరాంతాహ, మనకు వీరే కాదు దూరదేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా సాముద్రాహ, సముద్ర ద్వీపముల యందు నివసించేటటువంటి ఆ ద్వీపాలని రాజ్యముగా చేసుకుని నివసిస్తున్నటువంటి ఇతరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తే కోట్యారత్నాన్ని అభిహరంతు, నీకు కోట్ల కొలది రత్నములు తీసుకువచ్చి ఇచ్చి నిన్ను సత్కరించి నీకు పట్టాభిషేకం చేసేదరుగాక. అంటే నీవు పట్టాభిషేకం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి, అలాగే మన రాజ్యం చుట్టూ ఉన్నటువంటి వారికి, అంతేకాదు సముద్రముల యందు ద్వీపముల యందు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి ఆనందమును ప్రకటిస్తూ అనేకమైన కోట్ల కొలది రత్నములు తీసుకువచ్చి రాసులుగా నీకు
ఇచ్చెదరు, ఇస్తారు, అలా ఇచ్చెదరుగాక అని అంటున్నారు. ఇలా ఇవ్వటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, వారు అయ్యా మీ రాజ్యాధికారాన్ని, మీ చక్రవర్తిత్వాన్ని మేము అంగీకరిస్తున్నాము అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అందుకే కదా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా రాజు అవుతున్నా ఏదైనా ప్రమాణ స్వీకారం కానీ ఏదైనా జరుగుతున్నది అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆమోదిస్తారు. అంటే ఇతని యొక్క నాయకత్వాన్ని అందరూ ఆమోదిస్తున్నారు అని అర్థం అన్నమాట. ఆ విధంగా భరత, నీవు పట్టాభిషేకం చేసుకోవాలి. అలా నీవు పట్టాభిషేకం చేసుకుంటే అనేకమైనటువంటి రాజ్యముల నుండి కూడా కోట్ల కొలది రత్నములను తీసుకువచ్చి రాసులుగా పోసి వారి యొక్క సమ్మతిని, ఆనందాన్ని కూడా అందరూ తెలియజేస్తారు అని అంటూ ఈ విధంగా వశిష్ఠుల వారు భరతునికి పట్టాభిషేకం జరగాలి అనే విషయాన్ని బహిరంగంగా అక్కడ సభలో ప్రకటించారు. ఇలా ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, సభలో ఉన్నటువంటి వారందరి యొక్క అనుమతి, వారందరి యొక్క ఆలోచన, ఉద్దేశ్యము ఎలాగున్నది అని తెలుసుకోవటం, వీరందరి యొక్క ఉద్దేశ్యాన్ని భరతునికి తెలియజేయటం అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఎందుకంటే భరతునికి మనస్సులో ఒక రకమైనటువంటి న్యూనతా భావన ఉన్నది. రాముడి వనవాసానికి, దశరథుని యొక్క మరణానికి కూడా కైకేయీదేవి కారణమైతే పరోక్షంగా అందులో తనకు కూడా భాగం ఉన్నది అనేటువంటి ఆత్మన్యూనత తన మీద కూడా ఆయనకు ఉన్నది. అందుకనే నాయన, నీ మీద ఎవరికీ కూడా ఎటువంటి కోపము లేదు, అలాగే నీ యొక్క గుణముల మీద ఎవరికి కూడా అనుమానం అనేది లేదు, నిన్ను రాజుగా అందరూ అంగీకరిస్తారు అనే విషయాన్ని బహిర్గతం చేయటం కోసమే వశిష్ఠుల వారు ఈ సభామండపంలో ఇంత బహిర్గతంగా అందరి సమక్షంలో భరతుడిని రాజు అవ్వమని చెప్పి ఈ విధంగా చెబుతున్నారు. అంటే రాజు అవ్వటము అంటే అది ఆంతరంగికంగా తీసుకునేటువంటి నిర్ణయము కాదు. ప్రజలందరి యొక్క సమ్మతితోటి, అందరి యొక్క అనుమతితోటే రాజును నిర్ణయించాలి తప్ప అది ఏకాంతంగా నిర్ణయించుకునేటువంటి వ్యవహారము కాదు అనే విషయాన్ని దీని ద్వారా మనకు వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు. తెలియజేస్తే మరి ఇది విన్నటువంటి భరతుడు ఏమంటున్నాడు, అసలు ఏమనగలిగాడు అంటే, తచ్ఛ్రుత్వా భరతో వాక్యం శోకేనాభిపరిప్లుతః జగామ మనసా రామం ధర్మజ్ఞో ధర్మకాంక్షయా. ఇది విన్నటువంటి భరతుడు ఆనందాన్ని పొందలేదు. అందరూ కూడా తనను అనుమతిస్తున్నారు, అందరూ కూడా తనను రాజు కమ్మంటున్నారు అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా, అంటే తన మీద అందరికీ వ్యతిరేక భావన లేదు అనే స్పష్టత వచ్చినప్పటికీ కూడా ఆయన ఉద్దేశ్యం, భరతుని యొక్క ఉద్దేశ్యం మాత్రం రామచంద్రుడే రాజు అవ్వాలి అని చెప్పి రాముడు కూర్చోవలసినటువంటి సింహాసనంలో తనను కూర్చోబెట్టడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అనే భావనే ఉన్నది. అందుకనే ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడైన భరతుడు ఏమిటి, భరతుడు నమ్ముతున్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మము అంటే జ్యేష్ఠుడికే రాజ్యాన్ని కట్టబెట్టాలి, జ్యేష్ఠుడే రాజవ్వటానికి అర్హుడు అనే ధర్మాన్ని పూర్తిగా గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు భరతుడు. అందుకనే ధర్మజ్ఞ, ఆ ధర్మము యందే ఉన్నటువంటి భరతుడు తద్వాక్యం శ్రుత్వా, పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు చెప్పినటువంటి మాటలను విని, శ్రుత్వా శోకేన అభిపరిప్లుతః, మనస్సులో శోకం కలుగుతూ ఉన్నది. తాను అనుకున్నటువంటిది జరగటం లేదే, తాను అనుకున్న దానికి అనుకూలంగా గురువులెవరు మాట్లాడటం లేదే అని చెప్పి ఆయన శోకంతో ధర్మకాంక్షయా రామం మనసా జగామ, తాను అనుకున్నటువంటి ధర్మం నెరవేరాలి అని చెప్పి మనస్సులో రాముడిని తలుచుకుంటూ ఉన్నాడు. మరి అలా తలుచుకున్నటువంటి భరతుడు ఆ సభా ప్రాంగణంలో మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, వశిష్ఠుల వారు ఏ విధంగా వాటిని అంగీకరించగలిగారు, అసలు వశిష్ఠుల వారికి ఆయన బదులు పలకగలిగారా అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
अथ अथ श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे 20तमः सर्गः 20तमः सर्गः तामार्यगणसम्पूर्णाम् भरतः प्रग्रहां सभां भरतः प्रग्रहां सभां ददर्श बुद्धिसम्पन्नः ददर्श बुद्धिसम्पन्नः पूर्णचन्द्रो निशामिव पूर्णचन्द्रो निशामिव आसनानि यथा न्यायम् आसनानि यथा न्यायम् आर्याणां विशतां तदा आर्याणां विशतां तदा वस्त्राङ्गरागप्रभया वस्त्राङ्गरागप्रभया द्योतितासा सभोत्तमा ज्योतितासा सभोत्तमा सा विद्वज्जनसम्पूर्णा सा विद्वज्जनसम्पूर्णा सभासुरिचरा तदा सभासुरुचिरा तदा अदृश्यत घनापाये अदृश्यत घनापाये पूर्णचन्द्रेव शर्वरी पूर्णचन्द्रेव शर्वरी राज्ञस्तु प्रकृतिः सर्वाः राज्ञस्तु प्रकृतिः सर्वाः समग्राः प्रेक्ष्य धर्मवितु समग्राः प्रेक्ष्य धर्मवित् इदं पुरोहितो वाक्यम् इदं पुरोहितो वाक्यम् भरतं मृदु चाब्रवीत् भरतं मृदु चाब्रवीत् तात राजा दशरथः तात राजा दशरथः स्वर्गतो धर्ममाचरन् स्वर्गतो धर्ममाचरन् धनधान्यवतीं स्फीतां धनधान्यवतीं स्फीतां प्रदाय पृथिवीं तव प्रदाय पृथिवीं तव रामस्तथा सत्यधृतिः रामस्तथा सत्यधृतिः सतां धर्ममनुस्मरन् सतां धर्ममनुस्मरन् नाजहात् पितुरादेशम् नाजहात् पितुरादेशम् शशीज्योत्स्नामिवोदितः शशीज्योत्स्नामिवोदितः पित्रा भ्रात्रा च ते दत्तम् पित्रा भ्रात्रा च ते दत्तं राज्यं निहतकण्टकम् राज्यं निहतकण्टकम् तद्भुङ्क्ष्वमुदितामात्यः तद्भुङ्क्ष्वमुदितामात्यः क्षिप्रमेवाभिषेचय क्षिप्रमेवाभिषेचय उदीच्याश्च प्रतीच्याश्च उदीच्याश्च प्रतीच्याश्च दाक्षिणात्याश्च केवलाः दाक्षिणात्याश्च केवलाः कोट्यापरान्ताः सामुद्राः कोट्यापरान्ताः सामुद्राः रत्नान्यभिहरन्तु ते रत्नान्यभिहरन्तु ते तच्छ्रुत्वा भरतो वाक्यम् तच्छ्रुत्वा भरतो वाक्यम् शोकेनाभिपरिप्लुतः शोकेनाभिपरिप्लुतः जगाम मनसा रामम् जगाम मनसा रामम् धर्मज्ञो धर्मकाङ्क्षया धर्मज्ञो धर्मकाङ्क्षया इति इति श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे 20तमः सर्गे 20तमः सर्गे 9 श्लोकाः 9 శ్లోకాः శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అందరము కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః आख्यानमोजस्करमूर्धिकामैः श्रीरामचंद्र परब्रह्मणे नमः. अध धन्वन्तरि ध्यानम्
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.